అభివృద్ధి ఆలోచిస్తాము. కానీ బయట బ్రాహ్మణ జాతి గురించి మాట్లాడతాం కానీ బ్రాహ్మణ జాతి గురించి కానీ హిందూ సనాతన ధర్మం గురించి కానీ పోరాడం. కానీ పోరాడేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన శ్రీ అన్నదానం సత్యనారాయణ మూర్తి గారు. నిరంతరం బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య గురించి నిరంతరం పోరాడే వ్యక్తి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ యొక్క మనం బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అనే పేరు గుర్తుకొస్తే మొట్టమొదటిగా గుర్తొచ్చేది పేరు శ్రీ అన్నదానం సత్యనారాయణ మూర్తి గారు. అలాంటి వ్యక్తిని వేదిక మీదకి బ్రాహ్మణ అందరి తరఫున కూడా ఆహ్వానిస్తున్నాము. ఆయన లేదు బ్రాహ్మణ సేవా సంఘ సమైక్యని మనం ఊహించను కూడా ఊహించలేము. అలాంటి మహోన్నత వ్యక్తి, బ్రాహ్మణ శక్తి ఆయన వేదిక ఆనందించవలసిందిగా కోరుతున్నాను. నేను చూస్తాను, నేను చేసి చూడండి మీరు అని చెప్పేసి 3 years పాటు మహిళా దినోత్సవాన్ని అత్యద్భుతంగా ఘనంగా నిర్వహించారండి. ఆమె ఎవరో కాదు, మన జయా వెంకటేష్ గారండి. మా అందరికీ అండా గంట, మహిళలందరికీ స్ఫూర్తిదాయకమైన నిరంతరం యాక్టివ్గానే ఉంటారు, నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. మహిళలందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి అండి. అలాంటి వ్యక్తులందరూ కూడా మనందరూ కూడా స్ఫూర్తి కావాలి. మహిళలందరూ కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఆమె కారణము. మన త్వరలో కూడా మనం ఏం కార్యక్రమాలు చేస్తాము, ఏం చేస్తాం అనేది కూడా వారు చెప్తూ ఉంటారు. మొట్టమొదటిగా ఇప్పుడు వచ్చే మార్చి 9వ తారీఖు నాడు మనం చాగరాయ గాన సభ మెయిన్ హాల్లో చేస్తున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లేడీస్ తప్పకుండా అప్పటికి మంచి కార్యక్రమాలతోటి మీకున్న టాలెంట్లన్నీ తీసుకొని రావాలని, ఇక్కడ ఉన్న జెంట్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ఈ కార్యక్రమంలో పాల్గొనేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. మీరందరూ ఇప్పటి నుంచే రెడీగా ఉండి ఏమేం కార్యక్రమాలు చేస్తే మనకి బాగుంటుంది, ఈ కార్యక్రమాలు మనము లోకాల్లో ఉన్న మహిళలందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉండేలాగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వేదిక మీద అలంకరించిన సంవత్సరానికి ముందరే కానీ ఒక నెల ముందే మనం మామూలుగా January 1 చేసుకోవటం కన్నా మనం సంక్రాంతి నాటికే ఇవన్నీ కూడా పూర్తి కావాలనే ఉద్దేశంతో సమాఖ్య సంబంధించిన విషయాలలో కొన్ని గత సమీక్ష అలాగే భవిష్యత్ కార్యక్రమాలని నిర్వహణలో వారి బాధ్యతలు ఎలా చేయాలి అనే దాని గురించి సీనియర్ మోస్ట్ పర్సన్స్ అందరూ కూడా ఇప్పుడు కోర్ కమిటీ వాళ్ళు మాట్లాడారు. గత 30 సంవత్సరాల నుంచి సమాఖ్య మొదలుపెట్టినప్పటి నుంచి నేటి వరకు కూడా ఏమాత్రం కూడా అభిప్రాయ భేదం లేకుండా సమాఖ్య కోసం పనిచేసిన వాళ్ళే కోర్ కమిటీ మెంబర్స్. ఈ కోర్ కమిటీ మెంబర్స్ ఎన్ని సమస్యలు వచ్చినా సమాఖ్యని ఎంతో మంది వెన్నుపోటు పొడవాలని ప్రయత్నం చేసిన, ఎన్నో రకాలుగా సమాఖ్యని భ్రష్టు పట్టించాలని ప్రయత్నం చేసిన కొంతమంది దుర్మార్గపు ఆలోచనలకు కూడా అడ్డుకట్ట వేసి రాత్రి పగలు దానికోసం పనిచేసిన ఈ కోర్ కమిటీ సభ్యులందరికీ కూడా నేను సభాముఖంగా అభినందనలు తెలుపుతున్నాను. మరొక ముఖ్య విషయం ఏంటంటే బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఈ రోజుకి తయారయ్యి 25 సంవత్సరాలు అయితే, అంటే సుమారుగా 2000లో తయారైతుంది. అప్పటి నుంచి కూడా దానికి ముందు ఐక్య వేదికని ఒక 2 సంవత్సరాలు నడిపాము. బ్రాహ్మణ సంఘాలన్నింటినీ కూడా ఏకతాటి మీదకి తీసుకురావాలనే ప్రయత్నంలో ఐక్య వేదిక ఆనాడు మేమందరం ప్రయత్నం చేసి ఐక్యవేదిక తర్వాత బ్రహ్మగర్జన అనేది ఏర్పాటు చేయడం జరిగింది. బ్రహ్మగర్జనలో గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న సంఘాలు కార్యకర్తల యొక్క కృషి ఫలితమే ఆనాడు 5 లక్షల మందిని సమీకరించడం జరిగింది. దాని యొక్క రిజల్ట్ ఏంటంటే ఆనాడు మంత్రివర్గంలో 4 మంత్రులు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న టైంలో మనకి అదే టైంలోనే బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఏర్పడిన తర్వాత అన్ని నియోజకవర్గాలు అన్ని సంఘాలని కలుపుకుంటూ ధర్నాలు చేశాము, రాస్తా రోకోలు చేశాము, పికెటింగ్లు చేశాము. మన సమస్యల పరిష్కారం కోసం ఎన్నోసార్లు సీఎంగా ఉన్న రాజశేఖర రెడ్డి గారిని కలిస్తే
రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున మనకు చేసింది ఏంటంటే ఫీజు రిఫండ్ చేసే జీవో ఇష్యూ చేశారు. దానివల్ల సుమారుగా 6 సంవత్సరాల పాటు బ్రాహ్మణులందరూ కూడా 2 తెలుగు రాష్ట్రాలు ఆనాడు ఒకటే రాష్ట్రంగా ఉండేది కదా. ఆర్థికంగా వెనకబడ్డ బ్రాహ్మణుల కంటే ₹1,00,000 లోపు ఆదాయం ఉన్న అందరికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఆ రోజున అందరికీ చేశారు రాజశేఖర రెడ్డి గారు. మన ప్రయత్నం మన వల్ల చేశారు. అలాగే క్యాంప్ ఆఫీసులో మనందరినీ పిలిచి మా అందరికీ కూడా సెలవులు కప్పి ఆ జీవో ఇష్యూ చేయడం జరిగింది ఆ రోజున. అయితే మనమే చేయించాం కాబట్టి మనము చెప్పుకుంటున్నాం. మనం కూడా మిగతా వాళ్ళందరికీ కూడా వర్తించింది. ఎవరైతే ₹1,00,000 లోపు ఆదాయం ఉన్న వాళ్ళందరూ కూడా ఫీజు రిఫండ్ చేసే జీవో ఇష్యూ జరిగింది. అది చాలా మంది బెనిఫిట్ పొందారు. ఇంతవరకు ఈ బ్రాహ్మణ కార్పొరేషన్స్ కన్నా కూడా ఆ రోజున చాలా ఎక్కువ మంది బెనిఫిట్ పొందారు, చాలా సంతోషించారు. తర్వాత రోసయ్య సీఎం అయిపోయిన తర్వాత దాన్ని అటకెక్కించాడు. ఆర్థిక మంత్రి కదా, ఇంత ఖర్చు నేను పెట్టలేను అన్నాడు. సరే, అది వేరే విషయం. మరొక విషయం ఏంటంటే తర్వాత ఒక కాలంలో మనము మరలా కార్యక్రమాన్ని ముందరికి తీసుకెడుతూ మన పోరాటం ఆపలేదు. దాని ఫలితంగా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ పాదయాత్రలో విశాఖపట్నం వరకు కూడా మనము అన్ని ఏరియాల్లో కూడా బ్రాహ్మణ ప్రాతినిధ్యం గల నరసాపురం, అమలాపురము, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, భీమవరం అన్ని చోట్ల కూడా మనం మీటింగ్ పెట్టి మనం కూడా ఆయనకి సహకరించి అక్కడున్న లోకల్ సంఘాలను కూడా ఆయనతో పాటు నడవటానికి ప్రయత్నం చేసిన ఫలితంగా 2014లో మనము ఎలక్షన్ మేనిఫెస్టోలో, తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మనం ఏదైతే డిమాండ్స్ ఇచ్చామో ఆ డిమాండ్స్ అన్నీ కూడా పూర్తిగా ఎలక్షన్ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు మేము ఇవన్నీ ఆచరిస్తాను, మీకు ఫుల్ఫిల్ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మహాసభలో కూడా మాట్లాడారు. దాని ఫలితము 100% బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆయన 100 కోట్లు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయటం, దాని ఫలితం కూడా మనం చూసాం. అదే తర్వాత అది సైమల్టేనియస్గానే అన్ని పొలిటికల్ పార్టీలు, సిపిఎం రాఘవులు, సిపిఐ నారాయణ, లోకసత్తా జయప్రకాష్ నారాయణ, బండారు దత్తాత్రేయ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే కేకే ఆ రోజు సీఎం స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆయన్ని, అలాగా అన్ని పార్టీలు వాడిని కలిసి మన అభిప్రాయాలు చెప్పిన మీదట వాళ్ళందరూ కూడా మనకి ధర్నాకు వచ్చి సహకరించి మనకి మద్దతు తెలిపారు. దాని ఫలితమే ఆ రోజుల్లో కేసీఆర్ గారితో మనము 3 గంటలు చర్చించడం జరిగింది. ఆ చర్చల ఫలితము కేసీఆర్ గారు మన ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఖచ్చితంగా మీరు అనుకున్న పనులన్నీ నేను చేసి పెడతానని హామీ ఇచ్చారు. ప్రెస్ మీడియాలో అన్ని చోట్ల కూడా నేను చెప్పిన స్టేట్మెంట్స్ ఆల్ పార్టీస్, అన్ని పార్టీల స్టేట్మెంట్స్ ప్రెస్లో వచ్చాయి. 4-5 రకాల ప్రెస్లో వచ్చాయి. అవన్నీ కూడా మేము 350 పేజీలు ఉద్యమాల కార్యక్రమాలు అనే బుక్ ప్రింట్ చేసి కూడా పెట్టడం జరిగింది. తర్వాత మానవ వనరుల శాఖ మరి చెన్నారెడ్డి మానవ వనరుల శాఖలో ఆ మీటింగ్ పెట్టించి కేసీఆర్ గారు మమ్మల్ని అందరిని పిలిచి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్లో లాగా. దాని ఫలితం కూడా మనం చూసాం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది పోరాడితే పోయేది ఏముంది, బానిస సంఖ్యలు తప్ప అని శ్రీశ్రీ చెప్పినట్టుగా పోరాటం చేయటం అనేది మనకి ఖచ్చితమైన ఒక అలవాటు కావాలి. ఈ రోజుకి 70 సంవత్సరాలు వచ్చి స్వతంత్రం వచ్చినప్పటికీ ఈ రోజుకి మనకి రిజర్వేషన్స్ లేవు. మైనారిటీకి కూడా రిజర్వేషన్ కల్పిస్తున్నానని పేపర్లో స్టేట్మెంట్స్ వచ్చాయి, మీకు తెలుసు. కానీ భారతదేశంలో 70 సంవత్సరాల నుంచి నేటి వరకు వాజ్పేయి గారు ఒక్కరే కనీసం కామన్గా అందరికి కూడా 10% రిజర్వేషన్ మన ప్రధానమంత్రి మోడీ గారు చేశారు. అయితే ఇదంతా కూడా కరెక్ట్ కాదు. ఆరక్ష అభియాన్ అని ఒకటి భారతదేశంలో ఎంతో పెద్ద ఎత్తున నార్త్ ఇండియాలో ఉద్యమం జరిగింది రిజర్వేషన్ తీయటం కోసం. అలాంటి ఎన్ని ఉద్యమాలు జరిగినా సరే రాజ్యాంగంలో ఎలాంటి మార్పులు జరగటల్లా. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా నిలదొక్కున్న రోజు మాత్రమే బ్రాహ్మణులకి గుర్తింపు వస్తుందనేది
ఖచ్చితంగా మనం గమనించాలి. ఈ రోజున ఓట్ బ్యాంక్ అనేది ఒక ఆయుధంగా తయారైంది. అలాంటి ఓట్ బ్యాంక్ని మనం విస్మరించిన రోజున భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎవరైతే ఓట్లు వేరు కమ్యూనిటీ అని ఉంటుందో అలాంటి వాళ్ళ పట్ల రాజకీయ నాయకులు చాలా చిన్న చూపు చూస్తారు. మనకు జరిగేది అదే జరుగుతుంది. మైనార్టీస్కి వాళ్ళకుండే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ 1% ఉన్నా మన అన్ని పొలిటికల్ పార్టీలు వెళ్ళి వాళ్ళ కాళ్ళు మొక్కుతారు. వాళ్ళకి ఏం కావాలంటే అది చేసి పెడతారు. అవసరమైతే మన నోటి దగ్గర క్రూడు కూడా తీసి వాళ్ళకి పెడతారు. ఇది సర్వసామాన్యం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ పదవులు కాపాడుకోవాలి కదా. నేనేమంటున్నానంటే సమాజం గట్టిగా ఉన్నప్పుడు మాత్రమే బ్రాహ్మణులకి కానీ హిందూ సమాజానికి కానీ మేలు జరుగుతుంది. ఎప్పుడైతే సమాజంలో ఇలాంటి అనైక్యత పెరిగిందో దాని ప్రతిఫలమే 1946, 45, 47లో పాకిస్తాన్లో జరిగిన ఊచకోత దమనకాండ ప్రపంచమంతా కూడా ఆశ్చర్యకరమైన విషయము. ఆనాడు 20% పైన ఉన్న హిందూ జనాభా 0%కి వచ్చింది. అదే రకంగా బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అదే. ఈనాడు బంగ్లాదేశ్లో హిందువులు ఊచకోతకి గురి అయినా సరే ప్రపంచంలో ఎవ్వరు కూడా నోరెత్తటల్లా. ఏదో చిన్న డైలాగు ఫ్యాక్ట్ ఏదైతే ఉందో టీవీ ఛానల్లో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడి నృపుల్ శర్మ మాట్లాడినందుకు ప్రపంచంలో అన్ని దేశాల్లో పెద్ద అలజడి వచ్చింది. అదే పరిస్థితుల్లోని ఈరోజు హిజాబ్ గురించి చాలా దేశాలలో ముస్లిం మహిళలు తీసుకున్న స్టెప్స్ మీరు వాట్సాప్లలో చూస్తుంటారు. ఎప్పుడైనా కానీ ఏ సమాజంలో అయినా కానీ ఎక్కువగా హింసిస్తే, బాధ పెడితే, ఇబ్బందులు పాలు చేస్తే వాళ్ళు రియాక్ట్ అవ్వడం సర్వసామాన్యం. కానీ అదే పరిస్థితిలో మనలో ఎందుకు రావటం లేదు? దాన్ని దృష్టిలో పెట్టుకునే బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య మొట్టమొదటి నుంచి కూడా ఒక కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అయినప్పటికీ సమాజంలో హిందూ ధర్మ పరిరక్షణే మన ముఖ్య ధ్యేయం అనేది సమాఖ్య నియమంగా పెట్టుకుంది. బ్రాహ్మణ సంఘటన, ఆర్షధర్మ అనుసరణ బిఎస్ఎస్ ముఖ్య ధ్యేయము. ఇది మెయిన్ స్లోగన్ మనది. అలాగా కార్యకర్తల్లో ఎవరైనా కానీ బ్రాహ్మణులు, కొత్త వాళ్ళు, యువకులు, ఉత్సాహవంతులు సమాఖ్యలో ఏ ఏరియాలో ఉండే ఆ ఏరియాలో ఉండేవాళ్ళు సమాఖ్యలో పనిచేయటం కోసం, ధర్మ పరిరక్షణ కోసం మేము వస్తాము అన్న వాళ్ళందరికీ కూడా ఆయా ఏరియాలో, నియోజకవర్గాల్లో, అలాగే వివిధ విభాగాల్లో మీకు తగిన ప్రాతినిధ్యాన్ని కల్పించి మీకు కొంత ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేయాలని ఈరోజు ఈ సభాముఖంగా ఈ యొక్క నూతన కార్యవర్గాన్ని మేము ఆల్రెడీ మొన్న 3వ తారీఖు ప్రకటించడం జరిగింది. ఆ రోజు చాలా మంది రాలేదు కదా. రాలేని వాళ్ళకు ఒక చిన్న విషయం, ఆ రోజు 3వ తారీఖు చేసింది ఏంటంటే మనము పవన్ కళ్యాణ్ గారు ఆర్ష ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మం బోర్డు పెట్టాలని స్లోగన్ ఇచ్చారు. దానికి అంకిత భావంతో పనిచేస్తానని పెద్ద ఊరేగింపులు, సభలు అవన్నీ పెట్టారు. ఈనాడు హిందూ సమాజం కోసం ఒక పొలిటికల్ పార్టీ నాయకుడు నేను హిందూ సమాజం కోసం ఏదైనా త్యాగం చేస్తా, దేనికైనా సిద్ధపడతా, మీరు కూడా కలిసి రాండి అని పోరాటానికి సిద్ధపడ్డవాడు ఇంతవరకు భారతదేశ చరిత్రలో రాజకీయ నాయకుల్లో ఓన్లీ ప్రప్రథముడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మనకు చుట్టమా పక్కమా అని కాదు ఆలోచించాల్సింది. పవన్ కళ్యాణ్ మన జాతికి కనువిప్పు కలగటం కోసం ఉద్యమించాడు కాబట్టి, వారాహి యాత్ర చేశాడు కాబట్టి, పోరాటానికి సిద్ధపడ్డాడు కాబట్టి ఆయనకి బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆర్ష ధర్మ పరిరక్షకని అవార్డు ఇచ్చాం. ఈ అవార్డు ఆయనకి మనం ఇవ్వటం అంటే మనకి మనం ఇచ్చుకున్నట్లే. సభాముఖంగా ఈరోజు మరలా చెప్తున్నాను, ధర్మ పరిరక్షణ కోసం అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలు కావాలనే ఈ రోజున సభాముఖంగా మేము అందరినీ వాట్సాప్లో మీకు అన్ని పోస్టులు పెట్టాము. 55 మంది ఈసీ
అన్నీ కూడా పర్ఫెక్ట్గా మీకు వాట్సాప్ గ్రూప్లో చేర్పించాం. ఎవరినైనా కానీ చేర్పించకపోతే వాళ్ళ పేరు, ఫోటో, వాళ్ళ వివరాలు ఇస్తే చేస్తాము. ముఖ్యంగా డయాస్ మీద ఉన్న ఒక నలుగురు ప్రముఖులను కానీ అందరినీ పరిచయం చేసే పరిస్థితులు లేవు కాబట్టి ముఖ్యులు మాత్రం పరిచయం చేస్తున్నారు సభాముఖంగా. ఈనాటి బ్రాహ్మణ సేవా సంఘ నిరంతరము సనాతన ధర్మం గురించి నిరంతరము సనాతన ధర్మం గురించి పోరాడేటువంటి వ్యక్తి. ఆయన భాష, ఆయన భావ్యం, ఆయన భావన ఒకటే, బ్రాహ్మణం, హిందూ, సనాతన ధర్మమే. నిరంతరము కృషి చేసే వ్యక్తి. పొద్దున్న పూట నుంచి సాయంత్రం వరకు ఆయన ఆలోచన విధానం బ్రాహ్మణులకు ఏ విధంగా సేవ చేయాలి, హిందూ సనాతన ధర్మాన్ని ఏ విధంగా కాపాడాలనేది ఆయన లక్ష్యం. అలాంటి మహోన్నత వ్యక్తిని ఈ వేదిక మీద సన్మానించుకోవడం అనేది, ఏ బ్యానర్ చూసినా వారి ఇంటి పేరే ఉంటుంది, వారి యొక్క అడ్రస్సే ఉంటుంది. ఆయన్ని నూతన ప్రెసిడెంట్ గారు, నూతన కోశాధికారి, అలాగే మన ఎమ్మెల్యే రావు గారు, అలాగే మన గౌరవ అధ్యక్షులు, వీరందరూ కూడా వారిని సన్మానించుకుంటారు. నారాయణ కమిటీని కోరుతున్నాను. తర్వాత గొల్లపూడి రాజేశ్వరరావు గారిని సన్మానించవలసిందిగా ఉన్న ప్రెసిడెంట్ గారిని, అలాగనే జనరల్ ఆలూరి గారు అందరూ పిలుస్తాను. నేను పిలుస్తున్నాను. జ్యోత్సన గారు ఒకసారి బయట రండి. జ్యోత్సన గారు జయ వెంకటేష్ గారిని, इकडे कुठे आधीचे आमदार